మీరు మీరు ఈ జేఏసీకి చైర్మన్‌గా, వర్కింగ్ చైర్మన్‌గా జాజుల సో, ఆ! ఇద్దరున్నారు. హ్మ్. సో, దీనిలో సూటిగానే మేము క్వెషన్స్ అడగవచ్చు. ఆ! మీ ఇద్దరికి సంబంధించినటువంటి కలయికని కౌరవుల యొక్క కలయిక, వాళ్ళ కౌరవుల యుద్ధం అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి మాటలు కనబడతా ఉన్నాయి. హ్మ్. ఎందుకంటే, మీరు మొన్నటి వరకు విడిగా కొట్లాడినటువంటి సరే అవును. బీసీల సంక్షేమం కోసం కావచ్చు, మీరు కొట్లాడినప్పటికి విద్యా విడివిడిగా హక్కు గురించి. కొట్లాడిండ్రు. అవును. విడివిడిగా కొట్లాడిన. అవును. సో, ఈరోజు కలవాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది మళ్ళీ వీళ్ళిద్దరు అంతే. ఆహ్, కాదు మీద అన్నటువంటి కాదు. కొంతమంది నెగెటివ్ కామెంట్ చేస్తున్నటువంటి వరకు ఏం అంటే సమాధానం చెప్తారు? ఇక్కడ అందరూ కలవాలని కోరుకుంటున్నారు. నేను హ్మ్. జాజులతో పాటు ఇంకా అనేక మంది రాజారాం కలిసిండు, హ్మ్. నారమణి అనేక సీనియర్ నాయకుడు, దాస్ సురేష్ కలిసిండు, హ్మ్. ఇంకా అనేక మంది కుల సంఘాలు, మున్నూరు కాపు సంఘం, యాదవ సంఘం, హ్మ్. ఇట్లా పద్మశాలి సంఘం, అనేక సంఘాలు, అనేక శక్తులు, హ్మ్. ఇంకా బయట ఉండి పోరాడుతున్నటువంటి వాళ్ళు, ప్రజా సంఘాల ద్వారా, ఉద్యమాల ద్వారా పోరాడేటటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా కలుపుకోవాలి. ఈ బంద్ సందర్భంగా సమయం దొరకలేదు. నాకు ఇక్కడ చాలా టైట్ షెడ్యూల్ ఉంటుంది హ్మ్. ఎప్పుడు. రోజు 1000 మంది వస్తారు. అవును. జిల్లాలో వస్తారు. సంఘం బలంగా ఉంది. హ్మ్. వాళ్ళందరూ వస్తుంటారు. దానివల్ల తీరిక కొందరు కలవలేదు. అటువంటి వాళ్ళు అపార్థం చేసుకోవచ్చు. అదేం లేదు. ఈ హ్మ్. ఉద్యమం అందరిది. ఇంతవరకు రానోళ్ళని కూడా అందరినీ కలుపుకుంటాం. ఓపెన్ వెల్కమ్ చేస్తుంటా. మీరు అంత కొట్లాడినప్పుడు కూడా మీది ఒక ఎంత కొట్లాడినప్పుడు కూడా అది కౌరవుల యుద్ధమే అన్నటువంటిది జస్టిస్ ఈశ్వరయ్య పెద్ద లాంటి వాళ్ళు మాట్లాడినటువంటి మాట. పెద్దలు ఈశ్వరయ్య గారు గౌరవనీయులు. హ్మ్. ఇంకా అర్థం మమ్మల్ని ప్రాపర్‌గా మీరు అర్థం చేసుకోవాలి. వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. నేను ఇన్ని రోజులు ఏమిటి కోసం కొట్లాడా? 50 ఏళ్ళుగా కొట్లాడుతున్నా. హ్మ్. నేను జాబ్ లేక రాలేదు. హ్మ్. పెద్ద పెద్ద జాబ్ బ్యాంక్ ఆఫీసర్ వచ్చేది. గ్రూప్ 1 ఆఫీసర్ వచ్చేది. గ్రూప్ 2 ఆఫీసర్ వచ్చేది. అవును. 83లో ఎమ్మెల్యే పదవిని రామారావు హిమాయత్ నగర్ నుంచి ఇచ్చారు. తీసుకోలేదు. నా కులాలు చదువుకోవాలని పోరాడి దేశంలో ఎక్కడ లేనన్ని హాస్టళ్ళు, హ్మ్. 6000 హాస్టళ్ళు 2 తెలుగు రాష్ట్రాల్లో పెట్టాం. హ్మ్. చదువు ద్వారానే కులాలు డెవలప్ అవుతారండి. రెండవది మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ కోసం గురుకులాలు పెట్టాలని కొట్లాడినా. ఇవి 1600 గురుకులాలు ఉన్నాయి. హ్మ్. దేశంలో ఎక్కడన్నా గురుకులాలు ఉన్నాయా? లేవు. ఇక్కడ ఎందుకు పెట్టించినా బాగా అలా చదివినోళ్ళు మంచిగా డాక్టర్లు కావాలి, కలెక్టర్లు కావాలి, ఐఏఎస్లు కావాలి, ఐపీఎస్లు కావాలి, లీడర్లు కావాలి, హ్మ్. మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలని కొట్లాడాం. ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఫీజు రియంబర్స్మెంట్ ఎక్కువ ఉన్నది. లక్షలల్లో కట్టలేక చదవలేకపోతున్నారు. పిల్లలు ఆగమవుతున్నారు అని కొట్లాడినా. హ్మ్. 5 రోజులు నిరాహార దీక్ష చేసిన. అమర నిరాహార దీక్ష. 70 కిలోలు ఉంటే 53 కిలోలకు తగ్గారు. హ్మ్. అందరు బతుకుతారా లేదనుకున్నారు. ఎందుకు తెగించి పోరాడినా? మా పిల్లలు చదువుకోవాలని ఫీజు రియంబర్స్మెంట్ పెట్టాలని కొట్లాడినా. విజయం సాధించాను. ప్రతి జీవో మీద నా పేరుంది. 2000 జీవోలు తెచ్చాను. హ్మ్. ఈరోజు హాస్టళ్ళు, గురుకులాలు, ఫీజు రియంబర్స్మెంట్, ప్రతి ఒక్కరికి స్కాలర్షిప్లు చదివితేనే ఈ పేద కులాలు డెవలప్ అవుతారు అని తెచ్చాం. దాని పరిణామాలు కనిపిస్తున్నాయి మీ కళ్ళకు కూడా. హ్మ్. ఎక్కువ సంఖ్యలో చదువుకుంటున్నారు ఈరోజు. హ్మ్. ప్రతి ఒక్కరు చదువుకుంటున్నారు. సమాజంలో నిశ్శబ్ద విప్లవం వచ్చింది. ఈ విప్లవమే బీసీ ఉద్యమం. మీకు ఇంకోటి కూడా క్లారి ఇవ్వాలి సందర్భంగా. మనము 10 ఏళ్ళ కింద 10, 12 ఏళ్ళు అనుకుందాం. రోడ్డు వచ్చే దగ్గర ఎవరు ఉంటుంది? పాలమూరు లేబర్, అవును. ప్రకాశం లేబర్, శ్రీకాకుళం లేబర్. ఇప్పుడు ఎవరు ఉన్నారు? ఇప్పుడు ఛత్తీస్గఢ్ లేబర్, హ్మ్. ఒరిస్సా లేబర్, బీహార్ లేబర్, యూపీ, మధ్యప్రదేశ్ లేబర్ ఉన్నారు. మన వాళ్ళందరూ ఏమయ్యారు? లేబర్ ఎందుకు దొరుకుతలేదు? ఊళ్ళల్లో కూడా ఎందుకు దొరుకుతలేదు? బీసీలు అర్థం చేసుకోలేదు. ఓసీలు చెప్తున్నారు. హ్మ్. నీ వల్ల అందరు చదువుకున్నారు, ఇక్కడ లేబర్ దొరుకుతలేరు. హ్మ్. చాలా మార్పు వచ్చింది ఈ సమాజంలో. ప్రతి కుటుంబం డెవలప్ అయ్యేదని సీఎం కూడా మీటింగ్లో చెప్పాడు. ప్రతి ఒక్కరు బీసీలు చదువుకుంటారు, వాళ్ళని గౌరవించాలని. అవును. అంటే నిశ్శబ్ద విప్లవం వచ్చింది. అవును. అది నేను స్కాలర్షిప్లకు, హాస్టళ్లకు అని కొందరు పెద్దలు విమర్శిస్తారు. అది సరికాదు. హ్మ్. చదువు ద్వారానే సమాజంలో మార్పు వస్తుంది. అందుకోసం ఒక ఎజెండాతో కొట్లాడా. ఓకే. ఇప్పుడు ముఖ్యమంత్రులు అయ్యారు ఉత్తరప్రదేశ్లో, బీహార్లో. హ్మ్. నేను అలా అగౌరవపరచొద్దని చెప్తలేను. కర్ణాటకలో, హ్మ్. తమిళనాడులో కూడా బీసీలు ముఖ్యమా. అక్కడ గురుకులాలు ఎందుకు లేవు? ఇన్ని హాస్టళ్ళు ఎందుకు లేవు? ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు లేదు? ప్రతి ఒక్కరికి స్కాలర్షిప్ ఎందుకు వస్తలేదు? హ్మ్. ఇంత ఉద్యోగాలలో మన పర్సెంటేజ్ విపరీతంగా పెరిగాలి. ఇంత అమెరికాకు పోయేవాళ్ళు కూడా అమెరికాలో మనోళ్ళు ఎక్కువ ఉన్నారు. ఎందుకున్నారు? ఈ స్కాలర్షిప్లు, ఫీజులు, హ్మ్. ఫీజు రియంబర్స్మెంట్, గురుకులాల వల్ల ప్రతి ఒక్కరు చదువుకొని పైకి వస్తున్నారు. ఇది మార్పు. అట్లాంటి మార్పును నేను అవును. నేనేదో కొందరు పదవుల కోసం కొట్లాడలేదు. నా పదవులు త్యాగం చేసిన. నేను అలాంటప్పుడు రాలేదు. నాది డిగ్రీ బీకామ్లో ర్యాంక్ గోల్డ్ మెడల్, ఎల్ఎల్బీలో ఫస్ట్ ర్యాంక్ గోల్డ్ మెడల్, ఎల్ఎల్బీలో ఫస్ట్ ర్యాంక్ గోల్డ్ మెడల్. పెద్ద పెద్ద జాబులు వచ్చినా వదులుకున్నా. అలాంటప్పుడు వచ్చి హ్మ్. ఏదో పదవి లేక, చదువు లేక వచ్చి హ్మ్. పోరాడతలేదు. చందాల సంఘం అసలు కాదు,
పుట్టాడు కష్టాలు పడి వ్యవసాయం చేసి ఆ డబ్బుతో ఉద్యమం పనిచేసిన హార్డ్ ఇయర్ మరి అందరికి ఓపెన్ ఉంది. నేను 50 ఏళ్ళ నుంచి ఇన్నే ఉంటాను, ఇంకా ఇన్నే ఉంటున్నా. అందరూ రాజకీయాలకు వచ్చి ఎక్కడెక్కడ వారు బంజారాల్స్ జూబ్లీస్, నేను దానికి ఏం తప్పు పడతలేదు. ఇక్కడున్న నిబద్ధతతోటి నా కులాలను డెవలప్ చేయాలనే ఎజెండాతో ఉన్నా. దాన్ని ప్రచారం లేక చాలామంది అర్థం చేసుకోరు, అర్థం చేసుకోవాలి ఇప్పటికైనా. ఇప్పుడు ఆర్ కృష్ణయ్య గారిని ఎవరైనా ట్రాక్ తప్పించేటువంటి ప్రయత్నం చేసిన, ఆర్ కృష్ణయ్యని మిస్గైడ్ చేసి అటువైపు లాక్కెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆయన చేసినటువంటి ఉద్యమం సరైనది అయినప్పటికీ కూడా ఆయనతో ఉన్నటువంటి వ్యక్తులు శక్తులు వేరే పార్టీతో కొలాబరేట్ అయి ఉన్నారు కాబట్టి ఆ ట్రాప్ లో పడ్డడం ఆర్ కృష్ణయ్య అనేది వాడే ప్రశ్నే లేదు. నాకు ఎజెండా ఉంది. బంధు పిలిపించినంత ఏంటిది అర్థం? బీసీ ఉద్యమాన్ని పీక్ స్థాయికి తీసుకుపోవడం. ఈరోజు అందరు దీక్షలు చేస్తున్నారు జిల్లాలలో. ఈ అర్థం ఏంటి? ఉద్యమాన్ని మరింత పెంచాలి. ఎవరు ట్రాప్ చేయలేరు, నాకు స్వార్థం లేదు. ఎప్పుడైనా జాతికి లాభం కలగాలి, జాతి అభివృద్ధి చెందాలనే ఎజెండాతో ఉన్న ఈ ఏజ్లో ఏది అవసరం లేదు. నేను చాలాసార్లు మీకు ఈ సందర్భం వచ్చింది చెప్తున్నా. నేను 8వ తరగతి అంటే తపస్సు చేసుకోవాలని అనుకున్నాను. బ్యాగ్ తీసుకున్నా, బ్యాగ్లో చిట్టి రాసిన. నా ఎంబడి మోహన్ రెడ్డి అని ఉండి ఆయన కూడా నా ఎంబడి రానికి సిద్ధపడ్డారు తపస్సు చేయడం. తపస్సు చేద్దామని నిర్ణయించి లెటర్ రాసి బ్యాగ్లో పెట్టి మధ్యలో అప్పుడు స్కూల్లో కాడ కూడా టీచర్లు చెక్ చేస్తుంది. అయితే సార్లు చెక్ చేస్తారని ఒక నాగలగుట్ట అని ఉంటుంది, అక్కడ బస్సు ఆపి ఎక్కి దారులకు పోయి తపస్సు చేద్దామని నిర్ణయించుకున్నాం. కానీ ఆడ బ్యాగ్ లెటర్ రాసినాం, పోయినాం, తిన్నాం, ఇలా పడ్డాం. సాయంత్రం దాకా ఇలా పడితే కూడా బస్సు ఆపలేదు. దాంతో రిటర్న్ వచ్చి మళ్ళీ వస్తే ఆడ బ్యాగ్ అట్లే ఉంది, చిట్టీలు అట్లే ఉన్నాయి, టిఫిన్ అట్లే ఉంది, తీసుకొని ఇంటికి పోయినాం. ఆ మోహన్ రెడ్డి ఆయన ఏం చేసిండు, వాళ్ళ తల్లిని పట్టుకొని ఆమని ఏడ్చిండు. ఏడ్చేసరికి ఏం ఏమైందంటే ఇట్లా కృష్ణాన్ని వెంబడి తపస్సు చేద్దాం అనుకుని పోయినాం, దొరకలేదు, నాకు బాధ అవుతుంది మమ్మీ అని ఏడ్చింది. ఏడిస్తే వాళ్ళ తల్లిని తీసుకొని మా నాయన దగ్గరికి వచ్చాడు. మా నాయన గొప్ప ఆధ్యాత్మిక సంపన్నుడు, తపస్సు చేసినటువంటి వ్యక్తి. ఇప్పుడు రోజు పూజలు గంటలు చేస్తుండే, సూర్య నమస్కారాలు చేస్తుండే. ఆయన అన్నాడు, నా కొడుకు ఆధ్యాత్మిక చింతలు ఎక్కువ, ఏదో కానీ నచ్చజెప్పి ఇప్పుడు ఊరలే ఉండని పెద్ద నాకు వదువు పెట్టని నాకు నచ్చజెప్పాడు. అంత అప్పటి నుంచే తపస్సు చేయాలని, సాధన చేయాలని. ఇప్పటికి యోగా చేస్తా, మెడిటేషన్ చేస్తా, ప్రాణాయామం చేస్తా. ఒక జీవితం మీద ఒక అన్నీ తెలిసిన వాడిని. జాతి కోసం ప్రయోజనాలు ఉండాలని పోరాడుతున్నాయి కదా తప్ప ఇంకా ఈ కులాలకు. ఇప్పుడు హాస్టల్ పెట్టించాను నా కొడుకు కోసం, వేలాది మంది చదువుతున్నారు. గురుకులాలు పెట్టించిన ఎవరికి? ప్రజల కోసం పెట్టించారు. లోకల్ బాడీ కూడా 84లో నేనే కొట్లాడి రామారావు తోటి 84 నుంచి 86లో కొట్లాడితే రామారావు 20% పెట్టాడు. మళ్ళీ కొట్లాడితే విజయభాస్కర్ రెడ్డి 34కి వచ్చాడు. అప్పుడు ఎవరు లేదు, నేనే పాత స్టేట్మెంట్ బుక్లలో చూడండి మీరు, రికార్డులలో కొట్లాడి పెట్టించి. ఇవన్నీ ఎవరికి అవసరం? ప్రజలకు అవసరం. ఈ దశలో అవసరం లేదు నాకు. నా కొడుకు చదువుకున్నాను, నా బిడ్డ మంచి సెటిల్ అయ్యారు, మా భార్య గ్రూప్ అని జాయింట్ కమిషనరు, రిటైర్ అయింది మొన్ననే. అన్నీ ఉన్నాయి నాకు. మా నాయన అమ్మ సంపాదించిన ఆస్తి ఉంది. నాకంటూ ఏం కోరికలు లేవు, తినేది లేదు, తాగేది లేదు, సిగరెట్ కూడా తాగా. అంటే అప్పటి వరకు మీకు ఆర్ కృష్ణయ్య గారు అంటే సరే పేదల కోసం, పేద విద్యార్థుల కోసం, స్కాలర్షిప్ల కోసం కొట్లాడుతాడు, హాస్టల్ కట్టించినటువంటి ఒక పేరు ఉంది. కానీ అయితే మొన్నటితో కొంతమంది విమర్శలు చేసేటువంటి పరిస్థితి అటువంటి పరిస్థితి వచ్చింది ఆ జేఏసీ ఏర్పాటు చేసిన తర్వాత. ఉద్యమం చేసినప్పుడు జేఏసీకి ప్రాధాన్యత పెరిగింది. దానిలో అందరిని అకామిడేట్ చేయాలంటే సాధ్యమా? చేద్దామనే క్రమంలో బంధించడం, బిజీ అయినాం. 1-2 సిట్టింగ్లు అయినాక అందరిని అకామిడేట్ చేద్దాం, అందరికి ప్రాధాన్యత ఇద్దాం, అందరిని భాగస్వామ్యం చేద్దాం. ఈ ఉద్యమం ఒక్కది కాదు, తెలంగాణ ఉద్యమం లేక ఇది అందరు రావచ్చు, పార్టిసిపేట్ చేయొచ్చు, మాకు పాత్ర కావాలి, మేము పోరాడతామని అందరూ అడుగు తప్పు కాదు, పోటీతత్వం అది. దాని విమర్శ